హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరే ముందుగా చూడవచ్చు. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు జేఎస్కే, మీరు వస్తున్నారు జేఎస్కే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మనం 2021 డియో వాక్ అరౌండ్ రివ్యూ అండ్ స్కూటర్ ఎలా ఉంది, అసలు ఈ స్కూటర్లో ఏమేమి ఫ్యూచర్స్ వస్తున్నాయి, 2020కి 2021కి సేమ్ డియో వితౌట్ ఎనీ చేంజ్ హోండా లాంచ్ చేసిన 2020 ఆర్ 2021 డియో, హోండా డియో డీలక్స్ వెర్షన్ ఇది. సో బైక్ అనేది కొంచెం ఖరాబ్గా ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి దీన్ని ఏం చేయట్లేదు, కొంచెం షూటింగ్ హడావుల్లో పడి. సో ఇది అయిపోయిన తర్వాత వాష్కి ఇవ్వాలి స్కూటర్ బైక్ అని వచ్చేస్తుంది. ముందుగా మనం ఈ చోటు గురించి మాట్లాడుకోవాలంటే చాలా చాలా పీస్ఫుల్ అయిన ప్లేస్. అండ్ ఈరోజు మనం మన వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం, మన రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ gotta tell you what I did is kinda evil. Could've made a deal with him, but honestly don't need to. Tell me, devil, would you give yourself? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైక్ గురించి మాట్లాడుకోవాలంటే, నేను బండి కొనేసిన వెంటనే రివ్యూ చేయట్లేదు. బండిని వెంటనే షోరూమ్ నుంచి తెచ్చేసి వెంటనే వాక్ అరౌండ్ రివ్యూ, ఈ బైక్ ఎలా ఉంది, బైక్లో నచ్చలేదు నాకు పాయింట్స్, ఆ పాయింట్స్ ఏమీ మాట్లాడట్లేదు. ఈ బైక్ మీరు నా వ్లాగ్స్ చూస్తూ ఉంటుంటే నేను దగ్గరగా ఎన్ని కిలోమీటర్స్ తిరిగానంటే 6500 కిలోమీటర్స్ తిరిగా. ఆల్రెడీ ఇది సెకండ్ సర్వీస్ కూడా అయిపోయి వచ్చింది ఇది. సో సెకండ్ సర్వీస్ కూడా అయిపోయింది. సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను రివ్యూ చేయబోతున్నాను, ప్రాపర్ రివ్యూ. ఆల్రెడీ ఒక రివ్యూ చేశాను, అది వాక్ అరౌండ్ రివ్యూ, బట్ అది ఆ వీడియో రిమూవ్ చేయడం జరిగింది ఇది. సో ఎందుకంటే అందులో కొంచెం పాయింట్స్ అనేవి మిస్ చేశాను. మీరు డియో కొనాలనుకున్నా సరే ఈ వీడియో చూసి మీరు కొనచ్చు. సో దాన్ని బట్టి మీరు ఈ డెసిషన్ అదే డియో కొనాలా లేదా అన్నది చూడొచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. ఈ బైక్ గురించి, డియో డిలక్స్ వెర్షన్, హోండా డియో డిలక్స్ వెర్షన్. హోండా డియో డిలక్స్ వెర్షన్ ప్రోస్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్గా మనం ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంజిన్లో 110cc ది బెస్ట్ ఇంజిన్ అని చెప్పొచ్చు డిలక్స్ వెర్షన్లో, హోండా డియోలో. అంటే ఇంత ముందు ఉండేదానికి BS4 ఇంజిన్ దానికి BS6 ఇంజిన్ దానికి చాలా 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 డిఫరెన్స్ ఉంది. బేసికలీ ఒక మాట చెప్పుకోవాలంటే యాక్టివాకి డియోకి సేమ్ ఇంజిన్. అంటే యాక్టివాకి తగ్గట్టుగా ట్యూనింగ్ చేశారు, డియోకి తగ్గట్టుగా ట్యూనింగ్ చేశారు హోండా ఇంజనీర్స్. అందుట్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఫస్ట్గా ప్రోస్ ఇంజిన్. ఎందుకు ప్రోస్ ఇంజిన్ అంటే, ఈ బండి యొక్క స్టైల్ స్ట్రీట్స్, అంటే మొత్తం యూత్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారు. యూత్కి ఎలాంటిది కావాలంటే మంచిగా పికప్ అండ్ మంచిగా టార్క్ ఉండాలి. అంటే స్ట్రీట్స్లో తిరగడానికి అటు సైడ్ మొత్తం చాలా బాగుంటుంది. నేను ఈ మాటలు మీకు కొంతమందికి అర్థమవుతాయి, కొంతమంది అర్థం కాదు. ఎందుకంటే మీరు డియో లవర్స్ అయితే మీకు అర్థమవుతుంది కరెక్ట్గా నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఇది. అండ్ ఇంజిన్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ బైక్కి ఈ స్కూటర్కి ఎంత పవర్ ఇవ్వాలో అంత ఇచ్చారు, ఎంత టార్క్ ఇవ్వాలో అంతకు మించి కూడా ఇచ్చారు. సో ఆ విషయంలో హోండా ఇంజనీర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంకొక ప్రో గురించి మాట్లాడుకుంటే హ్యాండిలింగ్. అసలు ఈ బైక్ హ్యాండిలింగ్, అసలు ఈ స్కూటర్ హ్యాండిలింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అటు స్ట్రీట్స్లో కానివ్వండి, అటు మనం హైవే స్మాల్ రైడ్స్కి వెళ్తాం కదా, అప్పుడు కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది హ్యాండిలింగ్. పర్ఫెక్ట్ హ్యాండిలింగ్ అని చెప్పొచ్చు. నేను డియో ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే హ్యాండిలింగ్ పర్పస్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. డియో కదా, అలో వీల్స్ ఇవ్వచ్చు, విత్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు, బాగానే ఉంది. సో అలో వీల్స్ ఇస్తే కొంచెం బాగున్ను, బట్ బాగానే ఉంది. ఎనీవే
ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది. చాలా అంటే ప్రోస్లో ఎందుకు నేను బ్రేక్స్ యాడ్ చేశానంటే అంత బాగుందన్నమాట. అంత పంచీగా ఉన్నాయి బ్రేక్స్. చాలా బాగున్నాయి బ్రేక్స్ కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక ప్రో వచ్చేటోడికి దీని సస్పెన్షన్ వైజ్ దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ రేర్ వచ్చేటోడికి అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చారనమాట. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సస్పెన్షన్ మీకు కనబడుతుంది కదా. సో ఇది మొత్తం 3 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనమాట. ఇది అంటే 1 సైడ్ మోనోషాక్ అంటారు దీన్ని. ఓన్లీ మన స్కూటర్స్ ఇస్తారు కదా, సో ఆ టైప్ అనమాట. సో 3 స్టెప్స్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇందులో సస్పెన్షన్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నేను BS6 యాక్టివా నడిపా, ఇప్పుడు BS6 డియో నడుపుతున్నా. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకటి మన సస్పెన్షన్ చాలా అంటే కొంచెం హార్డర్ సైడ్ ఉన్నా సరే అంత బంపీగా మనం ఫీల్ అవ్వం. ఏదైనా సరే ఒక పాట్ హోల్ కానివ్వండి, ఒక ఏదైనా సరే అంత కుదుపు మనకి తెలియదు అనమాట ఈ సస్పెన్షన్ వల్ల. సో ప్రోస్ అనేవి సస్పెన్షన్ మట్టికి చాలా అంటే చాలా బాగుంది. అంటే నేను సెకండ్ సర్వీస్ అయిపోయింది, 6500 కిలోమీటర్స్ నడిపా. ఈ సస్పెన్షన్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది అనమాట. These angels, they don't know. Look at this moment in place, see that I'm open to taste. You couldn't come but a fake, loving the words that he says. See when I'm up in your place, too many up in your place, too many faces, too many places. ప్రో గురించి మాట్లాడుకుంటే డియో యొక్క బాడీ స్టైలిష్ ఫ్యూచర్స్ అనమాట. డియో అందరికీ తెలిసిందే. డియో యూత్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారు డియోని. సో డియో యూత్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారు. ముందు డియో చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది. BS6 డియో స్టైలిష్గా ఉందా లేదా అనేది ఇప్పుడు మాట్లాడదాం. అసలు BS4 డియోకి BS6 డియోకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఈ బాడీ ప్యానల్స్ కానీ ఫ్రంట్ బాడీ ప్యానల్స్ కానీ అన్నీ మార్చేశారు హోండా. ఎంత మార్చారంటే అంత మార్చేశారు. మొత్తం రూపురేఖలు మారిపోయి అంటారు చూసారా. సో ఆ విధంగా మొత్తం మార్చేశారు అనమాట హోండా డియో. సో ఎక్కడ నేను కొన్ని డియోల్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఫ్రంట్ బాడీ ప్యానల్స్ సౌండ్స్ వచ్చేస్తుంటాయి. కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత టక్ మని వెనకాల బాడీ ప్యానల్స్ ఊగిపోవడం. సో అలాంటి నేను ఇప్పటికి 6500 కిలోమీటర్లు తిరిగాను కదా, అలాంటి ప్రాబ్లం అనేది ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎప్పుడు టైం టు టైం సర్వీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి బహుశా లేకపోవచ్చు. భవిష్యత్తులో ఒకవేళ ఉంటే నేను మళ్ళీ మిమ్మల్ని చెప్తాను మీకు. మీరు నా వ్లాగ్ చూస్తూ ఉంటారు కదా, సో దాంట్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా ఈ వీడియో ఎక్కడ దాకా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ని అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకొక ప్లస్ పాయింట్, ఇంకో ప్రో పాయింట్, మరి హోండా డియో మనకి డీలక్స్ వర్షన్లోనే ఈ డిజిటల్ స్పీడోమీటర్ అనేది లభిస్తుంది. అది ఏంటనేది ఇదే అనమాట. డిజిటల్ స్పీడోమీటర్ మొత్తం అనలాగ్ డిజిటల్ స్పీడోమీటర్ అనమాట ఇది. సో మనకి ఇందులో మనకి సర్వీస్ రిమైండర్ లభిస్తుంది, అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ లభిస్తుంది, అండ్ టోటల్ ట్రిప్ 1 ట్రిప్ 2 అండ్ ఎన్ని కిలోమీటర్స్కి అంటే యావరేజ్ ఎంత, అంటే మన మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా ఇదే చెప్తుంది. అండ్ మన దగ్గర ఉన్న పెట్రోల్తో మనం ఎంత రేంజ్ వెళ్ళగానో కూడా చూపిస్తుంది. అండ్ ఇంకోటి టైం. అండ్ ఇది ఎకోమీటర్ అనమాట. చూడండి ఒకసారి మళ్ళీ ఆన్ చేస్తాను. సో ఇది ఎకోమీటర్. సో ఇది ఇంత ప్యాకేజీలో మనకి హోండా డియో డీలక్స్ వర్షన్లో మనం పెట్టే ప్రైస్కి ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. ఫ్యాన్సీ డిజిటల్ స్పీడోమీటర్ అనమాట ఇది. సో నైట్స్ చూస్తే మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది డాష్ అనమాట ఇది మొత్తం. అండ్ నార్మల్ డీలక్స్ వర్షన్ కాకుండా నార్మల్ స్టాండర్డ్ వర్షన్ అయితే అనలాగ్ స్పీడోమీటర్ ఉంటుంది. ఇంతకుముందు డియోకి ఏమైతే ఉందో సో అలా ఉంటుంది అనమాట అనలాగ్ స్పీడోమీటర్. అండ్ మనకి పాసింగ్ ఇచ్చారు, సైడ్ సిగ్నల్ అండ్ హార్న్. అండ్ ఇది మనం స్టార్టింగ్ ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ సెల్ఫ్ ఆన్ చేసుకుని ఇది ఏంటంటే డైరెక్ట్ అనమాట. ఇక్కడ మనం పవర్ ఇంజిన్ కిల్ చేయొచ్చు. చూడండి దీంతోనే మనం బైక్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ మళ్ళీ మనం బైక్ ఆఫ్ చేయొచ్చు. ఇక్కడతోనే మొత్తం మనకి సింపుల్గా ఉంటుంది. చాలా డాష్ సింపుల్గా ఉంటుంది. మనం పెద్ద ఏదో వెళ్ళి ఇక్కడ ఆన్ చేసి అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది డాష్. అండ్ ఇంకొక దాని గురించి మాట్లాడుకుంటే దీనికి ఇగ్నిషన్ అనమాట. సో చూసారు కదా మొత్తం
ఇది ఇగ్నిషన్ మొత్తం ఇక్కడ సీట్ ఇచ్చారు. దీని గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని యాక్టివాస్లో ఉంటాయి. ప్రోస్ అయిపోయినాయి, ఇంకా ప్రోస్ గురించి మాట్లాడేసాం, అంత అయిపోయింది. అండ్ ఇంకొక క్విక్ ప్రో ఏంటంటే క్విక్ ప్రో చాలా 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 స్కూటర్స్లో ఇప్పుడు ఏంటంటే BS6 కానీ BS4 కానీ పెట్రోల్ ట్యాంక్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. బట్ హోండా ఇంజనీర్స్ మొత్తం డిజైన్ మొత్తం ఆలోచించి కొంచెం మైండ్లో ఆలోచించి కరెక్ట్గా తీసుకొచ్చి పెట్రోల్ ట్యాంక్ అనేది ఇక్కడ పెట్టాను వెనకాల. సో ఇది అయ్యేటప్పటికి చాలా అంటే చాలా చాలా ఈజీగా తీసేయచ్చు. మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి ఇక్కడ కీ పెట్టి సీట్ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి అది చాలా 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 తలకైపోతుంది అనమాట. కానీ ఈ డియోలో అలా కాదు, మనం డైరెక్ట్ మన సీట్ దగ్గర అంటే మన కీ దగ్గర హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా పెట్టి ఇది నొక్కితే సీట్ వస్తుంది అండ్ పైకి నొక్కితే మనకి పెట్రోల్. సో ఇక్కడి నుంచి మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు, పెట్రోల్ అనేది ఈజీగా ఫిల్ చేయించుకోవచ్చు. సో ఇదొక క్విక్ ప్రో అనమాట ప్రోస్. సో ప్రోస్ గురించి మాట్లాడేసాం, అయిపోయింది. ఇప్పుడు కాన్స్ అంటే ఈ బైక్లో నాకు ఏమీ ఇష్టం లేదు. అసలు ఈ బైక్ ఎందుకు అలా తయారు చేశాడు, ఈ బైక్లో ప్రాబ్లం ఏంటి? సారీ, బైక్ కాదు స్కూటర్, బైక్ అలవాటు అయిపోయింది. ఈ స్కూటర్లో అసలు ఏమీ మంచి పాయింట్స్ లేవు. అసలు చెడ్డ పాయింట్స్ అంటే నాకు నచ్చని పాయింట్స్ ఈ స్కూటర్లో ఉన్నదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడ్లైట్ అనమాట. అంటే డియో కదా, హెడ్లైట్ కొంచెం అంతంత మాత్రమే ఉంటుంది అని నేను ఫస్ట్లో అనుకున్నాను కొనే ముందే. ఓకే, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని తీసుకున్నా. బట్ ఓకే అంటే అంత సూపర్ హెడ్లైట్ అని చెప్పను, ఓకేగా ఉంది అంతే. సో మనకి నేను సెకండ్ సర్వీస్ వెళ్ళాక హెడ్లైట్ అడ్జస్ట్మెంట్ చేయమన్నా చేశారు, బట్ ఇప్పుడు బాగానే ఉంది. హెడ్లైట్ అనేది నాట్ ఏ ప్రాబ్లం. అంటే అంత విజిబిలిటీ రోడ్డు మీద ఉన్నా సరే మొత్తం ఫోకస్ అంతా నేల మొత్తం డౌన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అదొక కాన్ అనమాట. అంటే అదొక మైనస్ పాయింట్ ఈ స్కూటర్లో హెడ్లైట్ అనేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే బైక్ అంతా ఫుల్లీ ప్యాక్డ్, స్కూటర్ అంతా ఫుల్లీ ప్యాక్డ్ అనమాట. మనం ఒక అమౌంట్ పెడుతున్నామంటే నేను పెట్టిన అమౌంట్కి మొత్తం ఇది ఫుల్లీ ప్యాక్డ్ అనమాట. ఫుల్లీ ప్యాక్డ్ స్కూటర్, మోటో స్కూటర్ అంటారు కదా, డియో డీలక్స్ వెర్షన్ని. సో ఇది ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే హోండా చెప్పింది ఏంటంటే ఈ బైక్ సైడ్ స్టాండ్ ఇండికేటర్ వస్తుంది. సో సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇక్కడ ఉంటుంది, ఓకే. బట్ నేను షోరూమ్ ఓన్లీ ఫస్ట్ సర్వీస్కి అడిగా, సెకండ్ సర్వీస్కి అడిగా. అయిపోయిన తర్వాత ఏమైందంటే సెకండ్ సర్వీస్ అది సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఏదో ఇంత యాక్సెసరీ ఉంటుంది. సో అది కొనుక్కొని వేసుకోవాలన్నమాట. అదే వాళ్ళే వేస్తారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. సో అది వేసిన తర్వాత అక్కడ నేను అడిగితే ఇంకా లాంచ్ చేయలేదు సైడ్ స్టాండ్ ఇండికేటర్ యాక్సెసరీ, ఇప్పుడు రావు, అది నెక్స్ట్ బ్యాచ్లో వస్తాయి. నెక్స్ట్ బ్యాచ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఎన్నో బ్యాచ్లు దిగినాయి అంటే మనకు లెక్క తెలియవు, అన్ని బ్యాచ్లు అనమాట. అంటే అన్ని బండ్లు దిగినాయి మనం ఓవరాల్ ఇండియాలో. సో ఇప్పటికీ సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఓన్లీ రాజమండ్రిలో లేదో లేకపోతే ఎక్కడా లేదో. నేను చాలా వీడియో చూసా, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, బట్ బహుశా రాజమండ్రిలోనే అవైలబుల్గా లేనట్టుగా ఉంది. ఓకే, ఎనీవే అదొక మైనస్ పాయింట్. ఎందుకంటే సైడ్ స్టాండ్ ఇండికేటర్ గురించే ముఖ్యంగా ఈ బైక్ అనేది తీసుకున్నాను, ముఖ్యంగా ఈ స్కూటర్ అనేది తీసుకున్నాను. సో దాని గురించే అది కాన్స్లో పెట్టాను, అదొక మైనస్ పాయింట్ అంతే. ఇంకా మైనస్ పాయింట్ అంటూ ఈ స్కూటర్లో ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. పర్ఫెక్ట్ ప్యాకెట్ స్కూటర్ 110cc యూత్కి తగ్గట్టుగా అండ్ లేడీస్కి తగ్గట్టుగా చాలా చాలా లైట్ వెయిట్ స్కూటర్గా మనకి 2021 డియో డీలక్స్, హోండా డియో డీలక్స్ లభిస్తుంది. అండ్ ఇప్పుడు మనం అందరికీ కింద నన్ను కామెంట్లో అడుగుతారు, ఇప్పుడు నేను చెప్పినా సరే ఆ ఒక్క విషయం ఏంటంటే, అన్న భయ్య ఈ స్కూటర్ ప్రైజ్ అంతా ఈ స్కూటర్ యొక్క ప్రైజ్ నాకు పడిన ప్రైజ్ ఎంత అంటే 97,610 రూపీస్ పడింది మొత్తం ఓవరాల్ ఈ స్కూటర్. సో ఓవరాల్ ఆ స్కూటర్కి అంటే ఓవరాల్ ఈ స్కూటర్కి అంత ప్రైస్ బెటరా కాదా అంటే, నా విషయంలో ఫుల్లీ ప్యాక్డ్ 110cc స్కూటర్ మనకి ఎంత ఫ్యూచర్స్ ఇచ్చారు, ఎంత ఇంజిన్ ఇచ్చారు, ఇంత మంచి ఇంజిన్ లభిస్తుంది మనకు ఆ ప్రైస్లో. అండ్ ఇంకొక పాయింట్ గురించి మాట్లాడతా మర్చిపోయాను ఏంటంటే స్పీడోమీటర్ కూడా చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంత మంచి ప్యాకేజ్ మనకి ఆ రేట్లు ఇచ్చారంటే చాలా చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవాలి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రైస్ ఓన్లీ రాజమండ్రి అనే కాదు, నేను కొన్నప్పుడు
అప్పుడు ఆ ప్రైస్ లభిస్తుంది. ఇప్పుడు మనకి నెల నెల బైక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, రేట్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అది నేను చెప్పాను కదా అని ఈ రేటుకే లభిస్తుందని మీరు ఎప్పుడు కళ్ళు మూసుకుని నమ్మద్దు. మీరు ఒకసారి నాకు పడిన ప్రైస్ ఇది, మీరు ఒకసారి ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి అడగండి. సో చాలా చాలా వేరియేషన్ ఉంటుంది ప్రైస్. ఎందుకంటే 2021 బ్యాచ్కి 2020 బ్యాచ్కి చాలా చాలా ప్రైస్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో ఒకసారి మీరు వెళ్ళి అడగండి. అండ్ వేరే వేరే ఊర్లో కూడా, అంటే వేరే వేరే సిటీస్లో కూడా చాలా చాలా ప్రైస్ డిఫరెన్స్ అని ఉంటుంది. అంటే డీలర్స్ మారుతూ ఉంటారు కదా, హోండా డీలర్స్. సో వాళ్ళ దగ్గర ప్రైజులు మొత్తం మారుతూ ఉంటాయి. సో మీరు వెళ్ళి కనుక్కోండి అసలు ప్రైస్ ఎంత, దీని మొత్తం కనుక్కుంటే తెలుస్తుంది. అదే నేను చెప్పాను కదా, ఈ ప్రైస్ ఇంతే రేటు అంతే ఉంటుంది, అంతెట్టే కొనాలి అని ఎప్పుడూ ఉండదు. ఒక్కొక్క డీలర్ దగ్గర ఒక్కొక్కటి ప్రైస్ మారుతూ ఉంటాయి, వేరియేషన్లో ఉంటాయి. సో ఇది డియో డిలక్స్ వర్షన్. నాకు పడిన ప్రైస్ చెప్పా, ప్రోస్ చెప్పా, కాన్స్ చెప్పా. అండ్ డియో యూత్ టార్గెట్ చేసి తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగుంటుంది డియో. ఇప్పుడు మేజర్ క్వశ్చన్ అడుగుతారంటే కింద కామెంట్స్లో, భయ డియో బెటరా లేదా యాక్టివా BS6 బెటరా? కొంచెం ఆలోచన తగ్గ విషయమే ఇది. ఎందుకంటే డియో యాక్టివా అంటే నేను వెళ్ళి డియోనే పిక్ చేసుకున్నా. ఎందుకంటే నేను చెప్పిన చాయిస్ వినండి ఒకసారి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివా ముందు తీసుకున్నా. నా దగ్గర ఎన్నాళ్ళు యాక్టివ్ 125 ఉండేది. బట్ యాక్టివా తోలేసా. యాక్టివాని మొత్తం నాకు ఎంత దగ్గర 3 years తోలా. నాకు చిరాకు వేసేసింది. అది మొత్తం సెల్ చేసి మళ్ళీ ఈ డియో తీసుకున్న తర్వాత ఏమైందంటే, డియో తీసుకున్నాను. అసలు డియో ఎలా ఉంటుంది ఇప్పుడు దాకా నేను అసలు డియో కొనుక్కోలేదు, తోలలేదు, అంటే రైడ్ చేయలేదు. వన్స్ నేను డియో తీసుకున్న తర్వాత చాలా చాలా ఇంప్రెస్ చేసింది నన్ను. 110cc ది బెస్ట్ బైక్ ఏదంటే నేను పర్సనల్ ప్రిఫర్ ఏంటంటే డియో డిలక్స్ వర్షన్. మనకి ఇంకోటి ఏంటంటే, ఇందులో యాక్టివా అయితే మనకి మెటల్ బాడీ వస్తుంది. బట్ ఇది మొత్తం పూర్తి ఫైబర్ బాడీ అనమాట. మొత్తం ఎక్కడ చూసినా ఫైబర్ ప్యానల్స్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు యాక్టివా తీసుకొచ్చా, డియో తీసుకొచ్చా అంటే నా పర్సనల్ ప్రిఫర్ వచ్చేటప్పటికి నేను చెప్పే విషయం ఏంటంటే మీకు కరెక్ట్గా యాక్టివా అనేది లేడీస్ టార్గెటెడ్ అనమాట. అది మా జెంట్స్ కూడా తోలచ్చు. యాక్టివా అనేది లేడీస్ టార్గెట్ వెహికల్. అండ్ మీకు కొంచెం యూత్గా ఉండాలి, కొంచెం మోటార్ స్కూటర్ స్టైల్లో ఉండాలి, స్టైలిష్గా ఉండాలి, ఓవరాల్ ప్యాకేజ్ కావాలి. నాకు డిజిటల్ స్పీడోమీటర్ ఉండాలి, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉండాలి, అండ్ పర్ఫెక్ట్ ఇంజిన్ ఉండాలి. గో ఫర్ ది డియో డిలక్స్, అంతే. వేరే ఛాన్స్ లేవు. నేను చెప్పాను కదా అని డియో తీసేసుకుని భయ్యా ఇది బాగాలేదు అది బాగాలేదని అది కాదు. మీరు ఒకసారి నేను చెప్పే ఏంటంటే, పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటంటే, మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి యాక్టివా ట్రైల్ వేయండి, డియో ట్రైల్ వేయండి. సో దట్ మీకే అర్థమైపోద్ది మీ స్టైల్కి తగ్గ ఏ బైక్ అనేది మీరే జడ్జ్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట, ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరూ నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ మన ఛానల్ ఇలాంటి బైక్ రివ్యూస్ రావాలంటే మీ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఏంటంటే మీకు తెలుసు, పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అంతే. అండ్ మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అవ్వండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, JSK Vlogs RGAY. సో అక్కడ వెళ్ళి ఫాలో అవుతే మీకు అక్కడికి వచ్చి అడగండి. సో మనం ఇంకా డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ పూర్తిగా డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొక వ్లాగ్లోకి వస్తున్నాం. దిస్ ఇస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.